బ్రేకింగ్ న్యూస్ బీజేఎల్పీ సమావేశం ముగిసింది. బీజేఎల్పీ నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం. సార్ వెంకట్, బీజేఎల్పీ మీటింగ్లో రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి ఎజెండా ఖరారైంది బీజేపీకి? రాజేష్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ముగిసింది. రేపటి నుంచి జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో అవినీతి ఆరోపణల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ఇప్పటి వరకు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ కేసీఆర్ అవినీతి ఆరోపణల మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారు, ఆ కేసులన్నీ ఎక్కడి దాకా వచ్చాయి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరపాలన్నది ప్రధాన ఎజెండాగా చాలా కనిపిస్తోంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, మహిళలు కావచ్చు, లేదంటే అనేక ఇటు రైతులకు కావచ్చు, ఇటు రైతు కూలీలకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఇట్లా చాలా ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు అనేక హామీలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. వాటి మీద పూర్తి స్థాయిలో చర్చ జరపాలనేది కూడా రెండో ఎజెండాగా బీజేపీ చెప్తుంది. ఇక మూడో ఎజెండా ఏదైతే హిల్టు భూములు మొత్తం నగరంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నింటినీ కూడా అవుటర్ సిటీ అవతలకు తరలించడానికి ఇప్పటికే హిల్టు పేరుతో ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. వీటి మీద సమగ్రంగా చర్చ జరగాలన్నది మూడో ఎజెండాగా ప్రధానంగా బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అట్లనే మున్సిపాలిటీల విలీనం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విలీనం పైన కూడా ప్రధానంగా చర్చ జరపాలన్నది బీజేపీ చెప్తోంది. వీటితో పాటు ధరణి పేరుతో భూభారతి తెచ్చారు. ఈ భూభారతి పేరు మీద భూములన్నింటినీ స్వాహా ఆరతి ఇస్తున్నారు తప్పితే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తలేదన్నది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. వాటి మీద కూడా చర్చ జరపాలన్నది బీజేపీ చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఉన్న సిటీ మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. ఈ నగరాన్ని బాగు చేయకుండా ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ ఒక రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా మరొక అంశాన్ని ప్రధానంగా అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీజేపీ సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇట్లా అనేక అంశాలు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, అట్లనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి 2500 రూపాయలు ఏదైతే స్కీమ్ ఉందో అది కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద కూడా ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్ళాలన్నది బీజేపీ చెబుతోంది. ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన అంశం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆర్టీసీకి సంబంధించిన అంశంలో కూడా ప్రధానంగా ఒక ఎజెండాగా పెట్టుకొని చర్చ జరపాలన్నది కూడా బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ప్రధానంగా కృష్ణా జలాల పంపకాల అంశాలలో ప్రధానంగా బీజేపీ పైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలు తిప్పికొట్టేందుకు కృష్ణా నది జలాలపైన, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో సమగ్రంగా చర్చ జరపాలి. ఆ చర్చలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? గతంలో చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ కుమ్మక్కయ్యి కృష్ణా జలాలను తరలింపుకు కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ తప్పిదం చేశారు ఒప్పుకొని, అది బీజేపీ పైన నెట్టివేయడం సరైన విధానం కాదంటూ కూడా వీటి మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా జరపాలి. బీజేపీ వైఖరి ఏంది అన్న దాని మీద కూడా అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీజేపీ సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ నదీ జలాలకు సంబంధించిన అంశంలో ఏదైతే ఇంతకుముందు జలశక్తి సలహాదారుగా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. రేపు
కృష్ణా జలాలపైన ఒకవేళ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కనుక ఆ నదీ జలాల మీద పూర్తిగా అవగాహన ఉండేందుకు వెదరే శ్రీరాముని ఈ సమావేశానికి తీసుకొచ్చారు. ఆయన పూర్తిగా ఈ కృష్ణా జలాలపైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందంలో భాగమే. ఆ ఇద్దరి మధ్యలో ఎలాంటి ముడుపుల బిజినెస్ జరిగింది. ఆ ముడుపుల బిజినెస్ వల్లనే 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో రేపు ఈ కృష్ణా జలాల అంశాల మీద అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ పెడితే కనుక బీజేపీ స్టాండ్ చెప్పేందుకు బీజేపీ సన్నద్ధమవుతుందనేది కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అట్లనే కాళేశ్వరం అవినీతి కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టుల పైన ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి, అనేక విచారణలు జరుగుతున్నాయి. వాటి మీద ఒక సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలి, వాటి మీద చర్చ చేయాలనేది ప్రధానంగా బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అట్లనే శీతాకాల సమావేశాలు దాదాపు ఒక 100 రోజులు జరపాలి. ఒక్కరోజు 2 రోజులతో కాకుండా 100 రోజులు జరిపి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద సమగ్రంగా చర్చ జరపాలి అసెంబ్లీలో అనేది బీజేపీ ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బీజేఎల్పీ మీటింగ్ ముగిసింది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల విషయంలో, అంటే నీటి వాటాల విషయంలో, నీటి ప్రాజెక్టుల విషయంలో జరిగేటువంటి చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు బీజేఎల్పీ మీటింగ్లో. బీజేఎల్పీ నేత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాల గురించి, వ్యూహాల గురించి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశము ఎన్ని రోజులు సమావేశపరుస్తారు దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ని వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసిండ్రు. మరి ఈరోజు 29కి మొదలుపెట్టి మళ్ళీ 30, 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కన్నా ఎక్కువ పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి,